ఎవడి చేతికి వాడికే ఓ చెప్పిచ్చి బూట్లు చెప్పులు వేసుకున్న వాళ్ళు వరుసలో నిలబడితే అడుక్కు తిన్నవాళ్ళ పప్పు దగ్గర కూర దగ్గర పళ్ళాలు పట్టుకుని ఎడితే వాడు బూట్లు వేసుకుని పెడితే ఆ చాట్న ఈ చాట్న స్తంభాల దగ్గర నిలబడి బిక్కు బిక్కు అంటూ వీడు తింటుంటే పక్కవాడు వచ్చి మొయ్యి చేయి తెలితే వీడి కింద పడిపోతే అలోమని ఏడిస్తే ఓ చేత్తో పట్టుకుని ఓ చేత్తో నీళ్లు తాగలేక అసలు పుట్టుకతోనే కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టినట్టు వీడు బోట్లతోనే పుట్టినట్టు బూట్లు వేసుకుని అన్నం తింటుంటే అటువంటి దిక్కుమాలిన స్థితిలో అన్నం పెడతానని పిలిచాడని అనుకోను. వాడేదో పేటేసి అధమా కుర్చీ వేసి కూర్చోబెట్టి అన్నం పెడతాడని ఆశపడి వెళ్ళాడని గుర్తు. కాబట్టి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన. మీరు స్వీకరిస్తే మాకు ఆనందం. మీ వంటి అతిథులు మాకు ఎక్కడి నుంచి వస్తారు? అతిథి దేవో భవ. శుభలేఖ వేశాడు అంటే అందులో మంగళం మహత్ శ్రీ 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 అని రాస్తాడు. అయ్యా మీరు మంగళములను అపేక్షించి మిమ్మల్ని పిలుస్తున్నాం. మీ వంటి పెద్దల పాద స్పర్శ చేత ఆ మంటపం పునీతం అవుతుంది. వచ్చి స్వీకరించి నన్ను తరింపచేయండి. మీకు అన్నం లేదని పిలవలేదు. ఏదో అన్నదానం చేసేటటువంటి సత్రంలో 1 గంట నుంచి 3 గంటల వరకు అని బోర్డు ఎట్టినట్టు విందు మధ్యాహ్నం 1 గంట నుండి 3-5కి వస్తే ఉండదు అని కాదు దాని అర్థం. దానికి వేళ ఏమిటి? పిలిచావు ఎప్పుడు వచ్చినా పెట్టాలి. అలా పెట్టలేకపోతే పిలవకు. అలా ఏదో దానికి ఓ టైము దాటిపోయిందని మొహం విరుచుకోవడం, వాడి మానాన వాడే పళ్ళెం పట్టుకు తిరుగుతూ ఉండడం, నువ్వు ఎక్కడో వీడియో తీయించుకోవడం ఎందుకది? అది కాదు. అది ఈ జాతి సంస్కారం కాదు. అది ఈ జాతి లక్షణం కాదు. ఎక్కడి నుంచో ఎవడో దిగుమతి చేసేసాడు, అంటూ వ్యాధిలా వ్యాపించేసి. కాబట్టి ప్రేమగా కూర్చోపెట్టి ఆకేసి వడ్డించి పెట్టడం ఈ జాతి ధర్మం.